నెల్లూరు జూలై 22 విద్యుత్ శాఖ గెస్ట్ హౌస్ లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక కన్స్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఫార్మ్ CGRF చైర్మన్ జస్టిస్ రిటైర్డ్ శ్రీ శ్రీనివాస ఆంజనేయ మూర్తి గారు మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదులను నిష్పక్షికంగా పారదర్శకంగా నిర్ణీత గడువులో పరిష్కరించేందుకు CGRF సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు. విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 42 ప్రకారం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనల మేరకు CGRF ఏర్పాటైందని తెలిపారు. స్థానిక అధికారుల స్థాయిలో పరిష్కారం కాని ఫిర్యాదులను విచారించి వినియోగదారులకు న్యాయం చేయడమే CGRF ప్రధాన ఉద్దేశమన్నారు. కొత్త విద్యుత్ సర్వీసులు, విద్యుత్ బిల్లులు, ట్రాన్స్ఫార్మర్లు, మీటర్ లోపాలు, మీటర్ మార్పిడి, లోడ్ పెంపు లేదా తగ్గింపు, సబ్స్టేషన్ నిర్వహణ, యజమాని పేరు మార్పు, కేటగిరీ మార్పు, బిల్లులో లోపాలు, ఇతర విద్యుత్ సేవలకు సంబంధించిన సమస్యలపై సంబంధిత అధికారుల వద్ద పరిష్కారం లభించని పక్షంలో వినియోగదారులు CGRF ను ఆశ్రయించవచ్చని వివరించారు. పాతకు 30 కిలోమీటర్లు ఇక్కడ మళ్ళీ అలాగే మా పేరు శ్రీనివాస ఆంజనేయమూర్తి అండి. నేను రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జిని. ఇక్కడ ఏపీఎస్పీడీసీఎల్ దాని తాలూకు కన్జ్యూమర్ రిడ్రెసల్ ఫోరం అని చెప్పి ఒకటి ఉన్నది. దానికి చైర్పర్సన్గా పనిచేస్తున్నాను. సెప్టెంబర్ 2023 నుంచి పనిచేస్తున్నాను. ఇది ఏంటంటే ఇది ఏపీఆర్సీ వాళ్ళ తాలూకు రెగ్యులేషన్ ప్రకారంగా ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ కన్జ్యూమర్స్ తాలూకు సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే, అంటే ఫ్యూజులు పోవడాలు, విద్యుత్ కేబుల్స్ మరమ్మతులు, ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు, అలాగనే డిలే ఇన్ రిలీజింగ్ ది సర్వీస్ కనెక్షన్స్, తర్వాత లో వోల్టేజ్ ఇష్యూసు, తర్వాత మీటర్కి సంబంధించినటువంటి ఇష్యూసు, బిల్లు ఎక్కువగా వచ్చినా తక్కువగా వచ్చినా ఆ ఇష్యూసు, ఇవి ఏమున్నప్పటికీ కూడా కన్జ్యూమర్స్ మాకు అప్రోచ్ అయినట్లయితే వాళ్ళు ముందుగా ఏంటంటే విద్యుత్ అధికారులను కలవచ్చును. అక్కడ కనుక వాళ్ళ సమస్య పరిష్కారం కాకపోయినట్లయితే వారు మాకు అప్రోచ్ అయినట్లయితే మేము తప్పనిసరిగా దాని మీద విచారణ జరిపి వారికి న్యాయం చేకూర్చడం జరుగుతుంది. మా తాలూకు కార్యాలయం ఏంటంటే తిరుపతిలో కార్పొరేట్ ఆఫీసు ప్రెమిసెస్లోనే ఉన్నది. ఎవరైనా సరే కన్జ్యూమర్స్ నేరుగా మా ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా మాకు వాట్సాప్ నెంబర్ అది కూడా ఉన్నది. ఆ నెంబర్కి, ఫోన్ నెంబర్కి వాళ్ళు వాట్సాప్ ద్వారా అయినా కానీ వాళ్ళు తెలియజేయచ్చును. లేదు ఏపీఎస్పీడీసీఎల్ తాలూకు వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే CGRF అని ఒక సైట్ ఉంటుంది. ఆ సైట్ ఓపెన్ చేస్తే అందులో ఈ కంప్లైంట్ తాలూకు ఫారం అవి కూడా నమూనా అవి కూడా ఉంటాయి. అది ఫిలప్ చేసి వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా వాళ్ళు కంప్లైంట్ వాళ్ళ ఫిర్యాదుని రిజిస్టర్ చేసుకోవచ్చును. ఆ ఫిర్యాదు వచ్చిన వెంటనే మేము మా స్టాఫ్ సంప్రదిస్తారు. సంప్రదించిన తర్వాత విచారణ తేదీ ఇచ్చి విచారణ చేసి వారికి తగు న్యాయం చేయడం జరుగుతుంది.